ఈ కళ్యాణ లక్ష్మి చెక్కులో గత 2 వారాల క్రితం వచ్చినట్టున్నాయి ఆర్డీఓ గారు. భవిష్యత్తులో మా నాయక్ గారికి చంద్రరెడ్డి గారికి రాగానే వాళ్ళకు ఎదురు చూస్తూ ఉన్నారు. ఆర్డీఓ గారి దగ్గరికి ఎంఆర్ఓ గారి దగ్గరికి రోజు వెళ్తూ ఉన్నారు. నాదే కష్టం తొందరగా అందించేటట్లు మనం ప్రయత్నం చేయాలని నేను మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా చంద్రరెడ్డి గారు గత 6 నెలల క్రితం మహేష్ కుమార్ గౌడ్ గారి ప్రమాణ స్వీకారం ఆంధ్రప్రదేశ్ ఎంపీగా ఉన్నాం. ఈ స్కీమ్ ప్రవేశపెట్టింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అని చెప్పి ఆ తర్వాత కొన్ని ప్రభుత్వాలు వాటిని అమౌంట్ పెంచుకుంటా పోతూ ఈరోజు 1,1116 రూపాయలు ఇస్తూ ఉన్నది. సంతోషమైన కానీ మన ప్రభుత్వం కూడా మీరు ఇస్తాన్న తులం బంగారం కాకుండా కానీ ఏదో పెంచాలంటే మీరు హామీ కూడా ఇచ్చేందుకు ప్రభుత్వం నుండి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి 1,00,000కు తోడు ఏదన్నా కానీ మన ముద్ర కూడా ఉండాలి. రేవంత్ రెడ్డి గారి ముద్ర కూడా ఉండాలి. ఆయన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 1,00,000 ఏదో ఒకటి పెంచారు లేకుంటే ఏదో ఒకటి ఇచ్చినట్టుంటే ప్రజలు సంతోషపడతారు. ఎందుకంటే ఇదంతా కూడా ప్రజాధనము, వాళ్ళు ఇచ్చిన ధనమే మనం వాళ్ళకి ఇస్తా ఉన్నాము. మనం ఏం చేయం దాంట్లో. కనుక తప్పకుండా ఈరోజు లబ్ధి పొందుతున్న వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఏదైనా అప్పులుంటే అప్పులు తీర్చుకోండి. లేదా ఇది లేట్ వచ్చిందంటే భవిష్యత్తులో మీ అమ్మాయికి పుట్టిన మన్మడో మన్మరాకు డిపాజిట్ చేయవలసిందిగా నేను కోరుతా ఉన్నాను. మరొకసారి ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు, కృతజ్ఞతలు చెప్పుతూ